హలో గైస్, మనకి రీసెంట్గా ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో దాంట్లో చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడు అనేది మనందరం చూసాం. అయితే మరి ఆ ఇన్నింగ్స్ తర్వాత ఇటువంటి ఇన్నింగ్స్లే కనుక మిగతా మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశాడంటే ఆటోమేటిక్గా ఇండియన్ టీంలో కూడా కనిపిస్తాడు అని చెప్పేసి కొంతమంది ఎక్స్ క్రికెటర్స్ కూడా మాట్లాడారు. అయితే అదంతా పక్కన పెడితే మనకి వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ డెబ్యూ చేయడానికి ఇంకొక 1 year అయినా సరే టైం అయితే పట్టింది. సో ఎందుకంటే 1 year వరకు అతను ఇండియన్ క్రికెట్ ఆడటానికైతే ఎలిజిబుల్ లేదు. సో ఎందుకు అనే డౌట్ మీ అందరికి రావచ్చు. అయితే మనకి ఐసీసీ రూల్స్ ఎన్నో ఉంటాయి. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక రూల్ ప్రకారం ఏంటంటే మరి ఏ ప్లేయర్ అయినా సరే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మరి మినిమం ఏజ్ 15 years దాటి ఉండాలి. సో 15 years లోపు ఉంటే మరి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడానికి అయితే ఛాన్స్ లేదు. సో అయితే మరి ఒకవేళ ఆడాలి అంటే బీసీసీఐ మరి డైరెక్ట్గా వెళ్ళి ఐసీసీకి అప్లికేషన్ పెట్టాలా. సో మరి ఈ ప్లేయర్ని మేము తీసుకోవాలనుకుంటున్నాం, ఇతని పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది, సో మరి ఇతనికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మన బీసీఐ వెళ్ళి ఐసీసీని కోరితే సో అప్పుడు వాళ్ళు కనుక మరి యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మాత్రమే మనోడు ఆడతా అనుకుంటుంది. సో మరి డైరెక్ట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే సో ఖచ్చితంగా ఇక్కడ కొన్ని టెస్ట్లు అయితే చేయడం జరిగింది. సో దాంట్లో వచ్చేసరికి మరి తను మానసికంగా ఫిట్గా ఉన్నాడా, దాని తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దాని తర్వాత అతను ఆడిన ఇన్నింగ్స్లు ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో మరి బౌలర్స్ని ఎదుర్కోగలడా లేదా అనే ఇవన్నీ కూడా చెక్ చేసి దాని తర్వాత మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మనోడు మరి ఇంటర్నేషనల్ డెబ్యూ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అయితే మరి ఈ రూల్ వచ్చేసరికి మనకి 2020లో ఈ రూల్ని పాస్ చేయడం జరిగింది. సో దానికంటే ముందు చూసుకుంటే మరి 14 years లోపు ఎవరైనా సరే మరి ఆడారా అంటే మరి మనకి హసన్ రాజా మరి పాకిస్తాన్ క్రికెటర్. సో తను చూసుకుంటే కేవలం 14 years అప్పుడే మరి డెబ్యూ చేశాడు పాకిస్తాన్ క్రికెట్కి. అయితే మరి మనోడు చూసుకుంటే ఇప్పుడు డెబ్యూ చేయడానికి ఛాన్స్ ఉందా అంటే సో దాదాపు లేదు అనే చెప్పాలా. సో మరి దాని తర్వాత బీసీసీఐ మరి ఏదన్నా సరే రిక్వెస్ట్ చేసుకుని దాని తర్వాత ఐసీసీ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే తప్ప సో ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో అయితే ఇది పక్కన పెడితే మనకి ఇండియన్ క్రికెట్లో మరి అతి చిన్న వయసు కూడా డెబ్యూ చేసిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది సచిన్ టెండూల్కర్. సో అది కూడా 16 yearsలో. సో మరి ఇప్పుడు మనోడు కనుక డెబ్యూ చేశాడంటే మరి ఆ రికార్డ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, మరి సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేదా, సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అంటే కింద కామెంట్ చేయండి.